రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఊహించారా కంబోజ్ గారు ఎన్నికలు జరుగుతాయనుకున్నారా, లేదు ఎన్నికలు వాయిదా పడతాయి అనుకున్నారా? గతంలో అధికారంలోకి రాగానే 2018లో కేసీఆర్ వెంటనే స్థానిక సంస్థలకు వెళ్ళిపోయారు. అంటే ఆ ఊపు అనేది గెలిచిన వెంటనే వెళ్తే అఫ్కోర్స్ గెలిచేదేమో, బట్ కాలం గడుస్తుంటే వ్యతిరేకత పెరుగుతూ ఉంది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలకి వెళ్తే జరిగేటువంటి పరిణామాలను ఊహించే ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా, లేదంటే మళ్ళీ కేంద్రం మీద గవర్నర్ల మీద నెట్టేసేటువంటి అవకాశాలు లేవు? గుడ్ ఈవినింగ్ ఐనీస్ యూఎస్ అండ్ తోటి మెంబర్స్కు, స్పెషల్గా శ్రీకాంత్ సార్కి. ఎందుకంటే దాదాపుగా మనం ఇది 25వ 22వ నాకు తెలిసి బీసీ రిజర్వేషన్ల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువు మీద చాలా చర్చించుకున్నాం, ప్రజలకు చాలా విషయాలు తెలియజేసినాం. అయినా కూడా ఇది చివరిగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఢిల్లీలో చెప్పింది ఏంటంటే చేతులు ఎత్తేసిండు. 21 monthsగా జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి ఏందనేది ఒక 2-3 నిమిషాలు చెప్తాం మీకు. వాళ్ళు 2023లో ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో అంతా బూటకమని తేలిపోయింది. 420 హామీలు 6 గ్యారంటీలు మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి. అదే బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారు 2019లో జరిగిన 6 నెలల బిఫోర్ ఎలక్షన్కి వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ ఫిబ్రవరిలోనే ఎలక్షన్ పెట్టినాం. 14th 13th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎవ్రీ ఇయర్ వచ్చినాయి మనకు. వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు, దాని తర్వాత 3 నెలలకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టినాం. ఆ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 12,000కు 7,000 పైచులకు మీరు గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు కదా? అప్పుడున్న 12,700 గ్రామ పంచాయతీలు ఇప్పుడు దాదాపు 27 మండలాలు కొత్త అయినాయి. 87% మండలాలు మేమే జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలుచుకున్నాం. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మేమే గెలుచుకున్నాం. అంటే హైదరాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి 32 జిల్లా పరిషత్ మేమే కైవసం చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం ఎలా ఉందంటే, కామారెడ్డి డిక్లరేషన్ మీద 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హైకోర్టుకు అప్పీల్ చేసిన తర్వాత, చట్టం చేసిన తర్వాత, బిల్లు అసెంబ్లీలో పెట్టిన తర్వాత, కనీసం ఎలక్షన్ కమిషన్కు సంబంధం లేకుండా, గవర్నమెంట్కు సంబంధం లేకుండా, క్యాబినెట్ లో చర్చించకుండా రేవంత్ రెడ్డి గారు తన ఇష్టారాజ్యంగా ఎలక్షన్ గురించి లాస్ట్ మంత్ లో కూడా ఎలక్షన్ 30వ తారీఖులో కూడా పెడుతున్నామని స్టేట్మెంట్ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ఏం చెప్తున్నానంటే ఎలక్షన్ ఇప్పుడు పెట్టండి అంటే, నాకు తెలిసి అంటే నేను ఎలక్షన్ కమిషన్ కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం కలెక్టర్లకు నిన్న ఈవినింగ్ వరకు ఎన్ని ఈవీఎంలు ఉన్నవి, ఏమేం జరుగుతున్నాయని మొత్తం డేటా కలెక్ట్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత రేపు ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకి ఏం చెప్పబోతుందంటే, మేము ఎలక్షన్ పెట్టడానికి రెడీగా ఉన్నాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తా అంటే, గవర్నమెంట్ హైకోర్టుకి ఏం చెప్తారంటే, బీసీ రిజర్వేషన్ కాలేదు, మాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీరు మాకు ఇంకో 2 నెలలు టైం ఇవ్వమని చెప్తున్నారు. అంటే 2వ తారీఖు దసరా ఉంటుంది, 22వ తారీఖు దీపావళి పండుగ ఉంటుంది, ఇక ఈ అక్టోబర్లో ఎలక్షన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నవంబర్లో కూడా ఎలక్షన్ కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అప్పటికప్పటికి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ రావడానికి ఆస్కారం. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు ఫిబ్రవరితో టైం అయిపోయింది. ఇలా తెలంగాణలో 147 మున్సిపల్ కార్పొరేషన్ల, దాదాపు 17 కార్పొరేషన్ల ఆల్రెడీ అన్ని ఒక 4-5 తప్ప మిగతా కార్పొరేషన్లు ఫిబ్రవరి 2025 టైం అయిపోయింది. అంటే సింగిల్ విండో ఎలక్షన్ రాలేదు, జెడ్పీటీసీ ఎలక్షన్ రాలేదు, ఎంపీటీసీ లేదు, సర్పంచ్ లేదు, మున్సిపల్ లేదు. అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు పెట్టడానికి ముందుకు రావడం లేదు, భయపడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నిన్నటికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, జూబ్లీలు కూడా మేము గెలిచే పరిస్థితి కనబడలేదు, సానుభూతి వాళ్ళకే ఉందని చేతులు ఎత్తేసాం. అంటే మేము ఏమంటున్నాం అంటే, జూబ్లీలతో పాటు ఇంకా 10 ఇప్పుడే 3 రిట్ పిటిషన్లు, 7 పార్టీ ఫిరాయింపుల చట్టం మీద సుప్రీంకోర్టులో రేపటికి మళ్ళీ నిన్న కొత్త నోటీసులు ఇచ్చిండు. ఆ నోటీసులు కనుక కరెక్ట్ లేకపోతే స్పీకర్ గారి మీద, ఇక్కడ గవర్నమెంట్ మీద మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఇమ్మీడియట్ మేము యాక్షన్ తీసుకోమని చెప్తాం. అంటే ఆ జూబ్లీలతో పాటు ఈ 10తో పాటు మున్సిపల్, లోకల్ బాడీ, సర్పంచులు, అన్ని సింగిల్ విండోలు మున్సిపల్ ఎలక్షన్లు పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయింది. కానీ ఎలక్షన్ ఇక్కడ అడ్డంకి ఏంటంటే, మేము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఎన్నికలు దానికోసమే ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే మళ్ళీ గతంలో 2018 చట్టం ప్రకారం ఇవ్వాల్సిన, రేపు పొద్దున కోర్టు పోయినా అదే క్వశ్చన్ చేస్తుంది. రేపు పొద్దున సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టే 50% రిజర్వేషన్లు దాటొద్దని తీర్పిచ్చిన తర్వాత మీరు ఇది పట్టుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎట్లా వస్తారని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. సో ఎటు చూసి మళ్ళీ 2018 చట్ట ప్రకారమే నడిస్తే కనుక ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి వ్యతిరేకత కదా. మళ్ళీ కేసీఆర్ చేసినట్టే రేవంత్ రెడ్డి చేశారు, ఇచ్చిన హామీలన్నీ ఉట్టి నీటి మూటలే అని చెప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికంటే ఆపడమే బెస్ట్ అన్నటువంటి సంకేతం ఉందా? ఒకవేళ అట్లా ఆపినా కానీ కోర్టులు ఊరుకుంటాయా? నేను ఏమంటున్నానంటే, కోర్టు ఊరుకోకుండా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చేస్తే, ఎందుకంటే ఒకవేళ ప్రైవేట్ పిటిషన్లు కనుక ఏమన్నా, నేను ఏమంటున్నానంటే 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు రావట్లేదు. 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు రాకపోతే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలంటే సుష్మా స్కీమ్కి వెళ్ళాలి. సుష్మా స్కీమ్ లో మీకు దాదాపుగా 2000 నుంచి 2008 అడ్వాన్స్ పేమెంట్ దొరుకుతాయి. కానీ వీళ్ళు వెళ్ళలేదు.
కోర్టు రేపు ఏం చెప్తుందంటే పారిశుద్ధ్యం వెనుకబడ్డది, మీరు అట్టర్లీ ఫెయిల్ అయిపోయారు, ఎలక్షన్ పెట్టమని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ఎలక్షన్ పెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం చెంది కోర్టుకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది, ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంది, వాళ్ళు ఉన్న క్యాబినెట్ లో తర్జన భర్జన అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ కరెక్ట్ గా ఇవ్వాలి. నేనేమంటున్నానంటే రేపటికి రేపు ఎలక్షన్ పెట్టినా కూడా పెట్టవచ్చు. ఎందుకంటే హైకోర్టు పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే పెడుతుంది. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది, రిట్ ఏమని చెప్తుంది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా, హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే 20 నెలలుగా ఎలక్షన్ కావట్లేదు భారతదేశంలో అంటే కోర్టులు కూడా ఊరుకోవు కదా. ఎందుకు ఊరుకోవు అంటే పారిశుద్ధ్యం దెబ్బతింటాంది, ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, ట్రాక్టర్లకు డీజిల్ లేదు, ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం అంతా 12,700 గ్రామ పంచాయతీల మొత్తం ఆగమైపోయింది. అంటే రేపు కోర్టుకు ఒకవేళ పిటిషన్ వేస్తే ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు ఎలక్షన్ పెట్టమని ఒక స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. అట్లా ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో కానీ బీహార్ లో కానీ జరిగింది. 2017-16 లో బీహార్ లో సేమ్ లోకల్ బాల్ ఎలక్షన్ పెట్టకపోతే పెట్టమని చెప్తే పెట్టింది, హైకోర్టు చెప్తే పెడతారు. ఎందుకంటే అక్కడ కూడా కారణాలు సేమ్ చూసుకున్నా, మహారాష్ట్ర చూసుకున్నా, ఈవెన్ ఇంత మధ్యప్రదేశ్ చూసుకున్నా బీసీ రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని వీళ్ళు ఎన్నికలకు పోవట్లే అని చెప్పి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆల్రెడీ ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది, ఖచ్చితంగా ఎన్నికలకు పోవాల్సిందే అని చెప్పి. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలి. సబ్మిషన్ చేసి ఏంటంటే హైకోర్టు ఏం చెప్పింది, 30 రోజుల్లో మీరు 42% రిజర్వేషన్ ఇచ్చి ఏమని చెప్తే రేపు పొద్దున సుప్రీంకోర్టు అక్షంతలు ఏమవుతుందంటే మీరు కోర్టులను వెంబడిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ సుప్రీం కోర్టులో 50% క్యాప్ ఉన్న తర్వాత మీరు హైకోర్టు ఎట్లా డైవర్ట్ చేస్తారనేది కూడా రేపు కోర్టు ఆడుతుంది. అంటే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాళ్లకు చేతులకు మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. రేపు రైతులు ఏమన్నా యూరియా ఒకటే కాదు, ప్రతి అంశంలో అట్టర్లీ ఫెయిల్ అంటే కనబడుతుంది. అంటే రేపు పొద్దున మీరు మార్కెట్లకు వెళ్తే ప్రచారం చేసుకోవాలని కనబడుతుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి ఎలక్షన్ కు రండి. 42% మేము ఇవ్వలేము, మాతో కావడం లేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు, హైకోర్టు ఎలక్షన్ పెట్టమంటుంది, పార్లమెంట్ లో ఒప్పుకోవట్లేదు, గవర్నర్ గారు ఒప్పుకోవట్లేదు, ప్రధానమంత్రి గారు ఒప్పుకోవట్లేదు, మాతో కావట్లేదు, దయచేసి క్షమించండి అని ఎలక్షన్ రమ్మని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతుంది, దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోవడానికి గల కారణం ఏంది, 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశాలు కనిపించట్లేదు, బట్ కేంద్రం పైన గవర్నర్ పైన నెపం వేస్తే ఎన్నికలు ఆగితే